హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలిక్స్. ఈరోజు గోధుమ పిండితో తప్ప ఒక కప్పు గోధుమ పిండి, ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, అలాగే తగిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అలాగే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో 3 గరిటెలు వేసేసుకోవాలన్నమాట. పిండి వేసుకొని సమానంగా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇందులో ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని కాసేపు ఉంచనియాలండి. ఒక 10 మినిట్స్ అయినాక దీన్ని మనం తిరగేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే చూసారా ఎంత బాగుందో. తిరగేసుకున్నాను. తిరగేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయినాక తీసేయాలి. చూసారా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్ని 2 తీసుకోవాలండి. దీన్ని చట్నీ వేసిన ఏ చట్నీ అయినా బాగుంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.